అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ మీ సినిమా నాకు పిఆర్ పంపించక ముందే నేను యూట్యూబ్ లో చూసాను మీ ట్రైలర్. ఈవిడ ఎక్కడో చూసాం కదా మనం, ఓకే ఈవిడ పేరు ఈవిడ మెయిన్ లీడ్ గా వస్తుందా అని చెప్పి అనుకున్నా. నాకు ఒక సాంగ్ నచ్చింది మీ మీద, ఒక మాంటేజ్ సాంగ్, నాకు అది నచ్చింది యాక్చువల్. చూడంగానే చాలా బాగా తీసారు కదా, విజువల్స్ బాగున్నాయని అనిపించింది. అంటే వీళ్ళు ఎవరు పంపించక ముందు అంటే నా దాకా రీచ్ అయిందా అనుకున్న అది రీచ్ అన్నది కనిపించింది. నాకు అన్న మాట బాగా నచ్చింది. ప్రొడ్యూసర్ నాకే తెలియట్లేదు, నాకే ఒక ఐడియా లేదు. ఇప్పుడు మాది సెన్సార్ అయ్యింది, సెన్సార్ అసలు డైరెక్టర్ గారు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు. నేను ఎవరైతే పెట్టానో ఆయన వెళ్ళి చేయించుకుని వచ్చారు. అసలు అంటే మాకు క్లూలెస్ అనమాట, ఏం జరుగుతుంది తెలియదు, ఎవరు మా దానికి వర్క్ చేస్తున్నారో తెలియదు, అసలు సినిమా ఏ థియేటర్ లో వస్తుందో తెలియదు. అసలు ఏమీ తెలియకుండా నేను 10th రిలీజ్ అని ఎవరికైనా చెప్పుకున్నాను అనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. సో నాకు అనిపించింది, ఓకే నేను నిన్ను ట్రస్ట్ చేశాను అంటే నువ్వు నాకు కమ్యూనికేట్ చేస్తావని. అవును, ఏది ఏది లేదన్న చెప్పాలి కదా. నీకెందుకు అంటే రే డబ్బులు పెట్టి కూర్చుంటారా బాబు, నాకే నన్ను అందరూ అడుగుతున్నారు, ఏ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చారమ్మా తెలీదు, ఏ ఓటీటీకి ఇచ్చారమ్మా తెలీదు, సరే ఎన్ని థియేటర్లు వస్తుందమ్మా తెలీదు. సో ఇవన్నీ నేను తెలుసుకుని, సో వాళ్ళు అలా చేయడం వల్ల కూడా నాకు ఒక హెల్ప్ అయిందండి. ఏంటంటే మూవీ ఎలా రిలీజ్ చేయాలి అనేది నాకు ఇప్పుడు ఒక ముఖ్య రాస్తాను నేను, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అనేసి, ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి. సో అది కూడా మనీని వేస్ట్గా ఖర్చు పెట్టి ఇచ్చేయడానికి చాలా మంది వస్తారు. అలా కాకుండా ప్రాపర్ వేలో ఒక సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది ప్లాన్ చేసుకున్నాం. మధ్యలో చాలా డీల్స్ వచ్చినాయి, అంటే ప్రమోషన్స్కి రావాల్సిన వాళ్ళు రాలేదు, పర్సనల్ రీజన్స్ చెప్పడం, ఇవన్నీ చెప్పినా నేను అనుకున్నా ఓకే ప్రొడ్యూసర్గా హీరోయిన్గా నేను చేశాను కాబట్టి నేనున్నాను, ఆయన కష్టం ఆయన ఉన్నారు, కొంతమంది మన టీం సపోర్ట్ ఉన్నారు, చాలు అనుకుని మేము ముందుకు వచ్చేసాం. సరే అది భూపాల్ అన్నారు కదా లొకేషన్, అక్కడికే వెళ్ళి ఎందుకు తీయాలి అనుకున్నారు? అంటే ఏంటి రీజన్? అంటే హైదరాబాద్ లో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, సబ్సిడీ అక్కడ నుంచి కదా, అందుకని అక్కడ టూరిజం డిపార్ట్మెంట్ సబ్సిడీని చేస్తున్నారు అనమాట. పాపం ఈయన చాలా ఇబ్బంది పడ్డారు, ఈయనకి హిందీ రాదు వాళ్ళకి తెలుగు రాదు. ఈయన ఏం చెప్పేవారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్స్ ని వాళ్ళని ఇచ్చాను ఈయనకి, ఆ బొమ్మ అటుంది కదా కొంచెం అక్కడ పెట్టండి అని చెప్పి కూడా ఆయన, వాళ్ళకి అర్థం కాదు, ఇంక వీళ్ళు తీయర్లే అని చెప్పి టేక్ అనేవారు. సార్ ఏదో చెప్పారని చెప్పి పక్కన వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఈలోపు ఈయన టేక్ అని చెప్పి యాక్షన్ అన్న వెంటనే వచ్చాడు తీసుకుని వెళ్ళిపోతాడు. మీరు బాగా కష్టపడ్డారని నాకు అర్థమవుతుంది, సినిమా తీయడంలో కాదు కమ్యూనికేట్ చేయడం. ఎక్కడ తీసుకెళ్తారో తీసుకురావడం వాళ్ళకి అర్థం కాదు. తర్వాత అలాగే కుండీ జరపండి అంటే ఆడేదో అలాగే చూసినప్పుడు అమ్మో వీడు మధ్యలో వచ్చేస్తాడని చెప్పి వెళ్ళి సర్దుకుని వచ్చాక ఒక 1 వీక్ చేశాక నాకు వచ్చి, మేడం నాకు ఆర్ట్ డైరెక్టర్లు వద్దు, సెట్ బాయ్లు వద్దు, నేను మా అసిస్టెంట్ డైరెక్టర్స్ చేసుకుంటా. అసలు మీ టీం ఎంతమంది ఉండే? మా టీం 5 మెంబర్స్. ఇంకా అక్కడ వెళ్ళాక మొత్తం అందరూ అసిస్టెంట్ డైరెక్టర్స్ ని ఆర్ట్ డైరెక్టర్స్ ని చేస్తారు ఈయన. ఓకే మేమే సెట్ చేసుకున్నాం, వాళ్ళకి చెప్తే యాక్షన్ అంటే వస్తున్నారు, కట్టన్ తీసుకెళ్ళిపోతున్నాం. కాదు ఆర్టిస్ట్ తోటి యాక్టే చేయించుకోవాలా, వీళ్ళు మధ్యలో డిస్టర్బెన్స్ అవ్వకుండా చూసుకోవాలా అన్నది పెద్ద టాస్క్. ఇప్పుడు కట్ అన్న వెంటనే మనకి కంటిన్యూటీ షార్ట్స్ ఉంటాయి కదా, ఈ మధ్యలో తీసి సర్దేసేవారు వాళ్ళు. ఇప్పుడు ఏ కుండీయో బాగుంటది అని చెప్పి ఫోర్గ్రౌండ్ లో పెడతారు కదా, షార్ట్ అయిన వెంటనే కుండీ ఉండదు అక్కడ. ఓకే మళ్ళీ తెచ్చుకునే వాళ్ళు. నాకు తెలుసు, ఎందుకంటే నేను ఏడి కింద వర్క్ చేశాను, కొన్ని వాటికి చేశాను, కాస్ట్యూమ్ సైడ్ కూడా చూసాను నేను. Hi, congratulations Volga Videos for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.